సినిమా ఎలా అనిపించింది? సినిమా ఫస్ట్ హాఫ్ మామూలుగా వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ర్యాంపేజ్. చూసావుగా క్యారెక్టర్ చూసా. తగ్గేదే లే, మామూలుగా లేదు, అదిరిపోయింది. 1000 కోట్లు 500 కోట్లు నేను చెప్పను కానీ జీ బగల సినిమా ఉంది. పుష్ప 2 రూల్ ఇస్ ద హిట్. సినిమా బాగాలేదన్న వాళ్ళని గుత్త బగల కొట్టు, మామూలుగా లేదు, చాలా బాగుంది. బీజిఎంస్ ఎలా ఉన్నాయి? చూసేటి చాలా బాగున్నాయి. అంటే వచ్చిన ప్రతి సాంగ్ చాలా బాగుంది. అలాగే కిసిక్ అనే ఎందుకంటే అల్లు అర్జున్ సార్ అయితే బయటకు వచ్చేసారు. ఆ కిసిక్ అనే సాంగ్ అయితే మాత్రం చూడటానికి నేను కూడా వెయిటింగ్. ఐఎమ్ గోయింగ్ లోపలికి, మీరందరూ బయట ఉండండి, ఓకేనా? ఎలా అనిపించింది సినిమా? సినిమా సూపర్. చింతకాయలంటే పులుపు, కాకరకాయలంటే చేదు, బండి అయినా గెలిపేయలేదు. పుష్ప అంటే ఫ్లోరా గుడివా. బిగ్ బాస్ బిగ్ బాస్ కలిపియాడు. టాలీవుడ్ లో బండి అయినా కలిపియాడు. ఓన్లీ హాలీవుడ్ మూవీ. సమంత పుష్ప పవర్ సూపర్ సూపర్ బ్రో, సూపర్. క్లైమాక్స్ చూడకుండా దొబ్బేసారు పోలీసు వాళ్ళు. ఆడ బయట కూర్చున్నాం, ఆడ కింద కూర్చో, సీట్లు మొత్తం చిరిగిపోయినాయి. ఆడ కూర్చోలేక కింద కూర్చుంటే బయటకు పంపించారు. సూపర్ ఉంది, చూడొచ్చు. చూడొచ్చు. బ్లాక్ బాస్టర్ మూవీ. జాతర సీన్ సూపర్ బ్రో, అద్దర కొట్టింది జాతర సీన్ అయితే. దాని తర్వాత పాట కూడా ఏకదమ్ వేసిండు, విజయం ఏకదమ్ సూపర్. బ్రో హైలైట్ ఉంది బ్రో సినిమా అయితే. బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే. జాతర సినిమా అయితే మామూలుగా లేదు. బుర్రా పాడు. బ్లాక్ బాస్టర్ కదా, లేడీ గెటప్ ఫైట్ అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్. సూపర్ హిట్. ఫ్యాన్ బాల్ మూవీ అస్సలు తగ్గేదేలే. అలా సినిమా అయితే మంచిగా ఉంది కానీ ఓజన్ అయితే బీట్ చేయలేరు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. 2 ఇంకా బాగుంది. 1 కేక్ అయితే సూపర్ డూపర్ కేక్. 2 కూడా నా జాతర సీక్వెన్స్ మాత్రం స్టాండ్ అవుట్. ఓవరాల్ సినిమా బాగానే ఉంది. క్లైమాక్స్ ఫైట్ ఇంకొంచెం కన్విన్సింగ్ తీయాల్సింది. ఫస్ట్ పార్ట్ లాగే అబ్రప్ట్ ఎండింగ్ ఉంది. మరి జాతర ఫైట్ బాగుంది, యాక్షన్ మా బురాన్ బ్రో పడేసిండు అల్లు అర్జున్. జాతర 2 సాంగ్లు ఉన్నాయి. జాతర 2 సాంగ్. ఒక సాంగ్ రప్ప రప్ప రప్ప, ఇంకో సాంగ్ తగ్గేదేలే. సూపర్, చాలా బాగుంది.
వస్తుంది వస్తుంది పుష్ప 3 ర్యాంప్ చెప్పండి అందరికి నార్మల్లీ జాతర సాంగ్ మైండ్ లేచిపోయింది రప్ప రప్ప ఒక్కడే గుర్తుపెట్టుకోండి రప్ప రప్ప పడిపోతూనే ఉంటది షార్ట్ గూస్ బాంబ్స్ మెంటల్ అయిపోతుంది సినిమా చూసి 2,000 కోట్లు గుద్దాలు ఉన్న సినిమా మాత్రం గుద్ద ర్యాంప్ ఉంది రోజులు అంతే 100 రోజులు ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయినా సెకండ్ హాఫ్ గుడ్. సుకుమార్ మార్క్ అనిపిస్తుంది బ్రో సుకుమార్ మార్క్ అనిపిస్తుంది సినిమాలో జాతర సీన్ క్లైమాక్స్ అండ్ ఫైట్స్ ఉంటాయి వేరే లెవెల్ అసలు మైండ్ ఒక పోతుంది గొంతు తెగుతుంది పోయింది అయితే సినిమా ఇట్టు మూవీ ఎక్స్పీరియన్స్ చేయండి రేపు మార్నింగ్ ఒక్కొక్కల మైండ్ లో ఇట్లా సెకండ్ హాఫ్ రాగానే ఒక్కొక్క మైండ్ ఇట్లా ఏం అర్థం కాదు పోతారు మొత్తం థియేటర్ అంతా పోతారు జాతర సాంగ్ మాస్ పిచ్చలు అయిపోయినారు ఈజీగా 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 సినిమా మాత్రం సూపర్ సూపర్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ 3 కూడా హిట్ బుర్రాబాడు సినిమా బుర్రాబాడు 1,500 crores పక్క బుర్రాబాడు పిచ్చి లేవాల సినిమా ఒక్కొక్క జాతర సీన్ చూస్తే పిచ్చి లేవాల మీకు ఒక్కొక్కరికి పుడగాలే తగ్గేలే మెంటల్ మాస్ भाई तक्केदले भाई मास पूरा मास किसी भाई कभी भी झुकेगा नहीं रप्पा 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 పుష్ప 3 కూడా ఉంటది పుష్ప 3 పార్ట్ 1 పార్ట్ 2 3 మూవీ అయితే హైలైట్ ఉంది సూపర్ ఉంది మూవీ అయితే హైలైట్ ఫైట్స్ డైరెక్ట్ గంగమ్మ జాతర ఫైట్ సాంగ్ హైలైట్ తగ్గేలే చాలా బాగుందండి. అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. అండ్ డిఎస్పి చాలా క్రిటిసిజం వచ్చింది, చేంజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఇది అని, బట్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. జాతర బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అసలు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఇస్ ద బెస్ట్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ నేల్డ్ ఇట్. పుష్పరాజ్ నేల్డ్ ఇట్, అల్లు అర్జున్ నేల్డ్ ఇట్. ఎవ్రీవన్ నైస్. 2,000 crores ఏమో కానీ మినిమం 500 అయితే వస్తుందండి. దాని తర్వాత ఈజీగా వస్తుంది, ఈజీ. జాతర సాంగ్ లాఠీ చార్జ్ మూవీ కానీ పోలీస్ లాఠీ చార్జ్ అయింది అంతే. అదొకటి కొంచెం నెక్స్ట్ పాయింట్ అయ్యారు, కొంచెం దెబ్బలు. సినిమా ఎప్పుడు రాదు, ఎక్కడ లేదు.